మన DNA టీవీ, మన రాష్ట్రం, మన ఛానల్. నమస్కారం. ఈనాటి వార్తా విశేషాలు. భాగస్వామ్య సదస్సులు కుదిరిన ఒప్పందాలు, SIPBలో ఆమోదించిన ప్రాజెక్టుల పురోగతిపై ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు మంత్రుల కమిటీతో సమీక్ష నిర్వహించారు. ఐటీ శాఖ మంత్రి నారా లోకేష్ నేతృత్వంలోని కమిటీకి ప్రాజెక్టుల అమలుపై దిశానిర్దేశం చేశారు. అమరావతిలో జరిగిన సమీక్షలో SIPBల ద్వారా ఇప్పటి వరకు 11.47 లక్షల కోట్ల పెట్టుబడులతో 282 ప్రాజెక్టులకు ఆమోదం తెలిపామని సీఎం చంద్రబాబు వెల్లడించారు. వీటిలో 114 ప్రాజెక్టులు ఇప్పటికే గ్రాండ్ అయినట్లు మంత్రుల కమిటీ చైర్మన్ నారా లోకేష్ ముఖ్యమంత్రికి వివరించారు. విశాఖ భాగస్వామ్య సదస్సులో ఒప్పందాలు చేసుకున్న ప్రాజెక్టులకు అనుమతులు, భూ కేటాయింపులు వేగంగా పూర్తి చేసి గ్రౌండింగ్ కు వెళ్లేలా చర్యలు చేపట్టాలని సీఎం అధికారులను ఆదేశించారు. ఈ సమావేశానికి CS సాయి ప్రసాద్, మంత్రులు పయ్యవుల కేశవ్, కందుల దుర్గేష్, TG భరత్, కొండపల్లి శ్రీనివాస్, BC జనార్దన్ రెడ్డి, గొట్టిపాటి రవికుమార్ ఉన్నతాధికారులు హాజరయ్యారు. చంద్రబాబు ముఖ్యమంత్రిగా ఉండటం రాష్ట్ర ప్రజల దురదృష్టమని వైసీపీ అధినేత జగన్ తీవ్ర విమర్శలు చేశారు. చంద్రబాబు నిర్ణయాల వల్ల ఏపీకి రాజధాని లేకుండా పోయే ప్రమాదం ఉందని ఆందోళన వ్యక్తం చేశారు. వైఎస్ జగన్ మాట్లాడుతూ తాము ప్రతిపాదించిన మావిగన్ పేరు ఎత్తితేనే చంద్రబాబుకు గుండె ఆగిపోయేలా ఉందని, భయంతో మంత్రులతో బూతులు మాట్లాడిస్తున్నారని ఆరోపించారు. రాష్ట్ర ఆర్థిక పరిస్థితుల దృష్ట్యా 0 నుంచి ప్రారంభించాల్సిన అమరావతి కంటే ఇప్పటికే అన్ని సదుపాయాలు ఉన్న మావిగన్ ప్రాంతాన్ని ప్రత్యామ్నాయంగా చూపించామని జగన్ స్పష్టం చేశారు. ప్రజలు కూడా తమ ప్రతిపాదనకు మద్దతు పలికారని, ఆ వాస్తవాన్ని తట్టుకోలేకనే చంద్రబాబు తనపై వైసీపీపై బురద జల్లుతున్నారని విమర్శించారు. చేయూతనిస్తూ మేము తీసుకొని పోతే చంద్రబాబు నాయుడు గారి హయాంలో అక్క చెల్లెమ్మల పరిస్థితి ఎంత దారుణంగా పడిపోయిందనంటే పొదుపు సంఘాల పరపతి 0 వడ్డీ సైతం అక్క చెల్లెమ్మలకు రాని పరిస్థితి. ఆసరా కథ దేవుడెరుగు, చేయూత కథ దేవుడెరుగు. అన్ని పథకాలు రద్దయిపోయినాయి వైఎస్ఆర్సీపీ ప్రభుత్వంలో ఉన్నటువన్నీ కూడా. ఈయన ఇస్తానన్న సూపర్ 6, సూపర్ 7 మోసాలుగా తేలాయి. ఆ అక్క చెల్లెమ్మల పరపతి ఈరోజు 49,000 హయాంలో 49,000 కోట్లకు మా హయాంలో రుణాలు పెరిగితే చంద్రబాబు నాయుడు గారి హయాంలో అవి ఇప్పుడు తగ్గి, మనం చూపించినాను మన లాస్ట్ టైం ప్రెస్ మీట్లో, మన డిసెంబర్ నాటికి అది 31,000కు పడిపోయినాయి అక్క చెల్లెమ్మలకు ఇచ్చే రుణాల పరపతి. ఇప్పటికే ఓ పక్క గ్రామీణ వ్యవస్థలో రైతు సంతోషంగా లేడు. ఏ పంటకు గిట్టుబాటు ధర లేదు, ఉచిత పంటల బీమా పథకం లేదు, క్రాప్ ఇన్సూరెన్స్ లేదు, ఇన్పుట్ సబ్సిడీ లేదు. మోంతా తుఫాన్ వస్తే ఇంతవరకు మోంతా తుఫాన్ వచ్చిన ఇన్పుట్ సబ్సిడీ ఇంతవరకు ఇవ్వలేదు. ఏ పంటకు గిట్టుబాటు ధరలు లేవు. గ్రామీణ వ్యవస్థ అంతా కూడా కుప్పకూలిపోయిన పరిస్థితుల్లో 4 రూపాయలు పెట్రోల్ డీజిల్ రేట్లు పెరిగినాయి. మరి పెద్ద మనిషి చంద్రబాబు నాయుడు గారు ఏం చేయాలి? చంపలు వేసుకొని 2 ఏళ్ల కిందటి నేను పెంచాల్సింది, కనీసం ఇప్పుడన్నా నేను చంపలు వేసుకొని పెంచుతున్నాను అని చెప్పి కనీసం సారీ చెప్పి చంపలు వేసుకొని కనీసం ఇప్పుడన్నా తగ్గించాలన్నా? వాళ్ళు పెంచిన 4 రూపాయలు ప్లస్ ఈయన తగ్గిస్తానన్న అమౌంట్ కలిసి కనీసం 8 రూపాయలన్నా తగ్గించానా లేదా? లీడర్కు మేనిఫెస్టోలో పెట్టినాడు, స్పీచ్లు ఇచ్చినాడు, ఎన్ని చెప్పినాడు. తగ్గించకపోగా ఈ మనిషి ఏం చేసినాడు తెలుసా? ఇది స్కామ్. సంక్షోభంలో స్కాములు ఎలా చేస్తారు చంద్రబాబు నాయుడు దగ్గర నుంచి మనం నేర్చుకోవాలి. ఇప్పుడు చెప్తా. ఓ పక్క ఏప్రిల్లో మీ అందరికీ తెలిసే ఉంటుంది, ఏప్రిల్లో పెట్రోల్ బంకుల దగ్గర పెట్రోల్ బంకుల దగ్గర ప్రజలంతా పెట్రోల్ దొరకడం లేదు, డీజిల్ దొరకడం లేదు అని చెప్పి బార్లు తీరిన పరిస్థితులు మీ అందరికీ గుర్తుండే ఉంటుంది. సో పెట్రోల్ దొరక్క బార్లు తీరిన పరిస్థితిలో ప్రజలున్న సమయంలో లేపాక్షి షోరూంలను అభివృద్ధి చేయడంతో పాటు కామర్స్, సోషల్ మీడియా వేదికగా హస్త కళారూపాలను నేరుగా వినియోగదారుల ఇళ్లకే డోర్ డెలివరీ చేయనున్నామని రాష్ట్ర చేనేత జౌళి శాఖ మంత్రి ఎస్ సవిత తెలిపారు. హస్త కళాకారులకు 365 రోజులు ఉపాధి కల్పించడమే కూటమి లక్ష్యమన్నారు. తాడేపల్లిలోని క్యాంపు కార్యాలయంలో APHDC అధికారులతో మంత్రి సవిత బుధవారం సమీక్ష నిర్వహించారు. ఈ సందర్భంగా లేపాక్షి MD విశ్వ అధికారులు నూతన షోరూంల ఏర్పాటు, ప్రస్తుత షోరూంల అభివృద్ధిపై మంత్రికి వివరించారు. మరమ్మతులు పూర్తి చేసుకున్న ఢిల్లీ, కాకినాడ లేపాక్షి షోరూంలు ప్రారంభానికి సిద్ధంగా ఉన్నాయని తెలిపారు. మంత్రి సవిత మాట్లాడుతూ మరమ్మతులు పూర్తయిన షోరూంలను త్వరగా వినియోగంలోకి తీసుకురావాలన్నారు.
రాజమండ్రి ఎయిర్పోర్ట్ లో నూతన లేపాక్షి షోరూం ఏర్పాటుకు కేంద్ర విమానయాన శాఖ అంగీకారం తెలిపిందని, త్వరగా చర్యలు చేపట్టాలని ఆదేశించారు. 5 ఏళ్ల వైసీపీ పాలన అరాచకాలు, హత్య రాజకీయాలతో నిండిపోయిందని టీడీపీ నేత మాజీ మంత్రి దేవినేని ఉమా మహేశ్వరరావు విమర్శించారు. అమరావతి అభివృద్ధిని చూసి జగన్ ఓర్వలేక అసత్య ప్రచారం చేస్తున్నారని మండిపడ్డారు. విజయవాడ గొల్లపూడిలో నిర్వహించిన మీడియా సమావేశంలో దేవినేని ఉమా మాట్లాడుతూ జగన్ వ్యాఖ్యలు ప్రజలను మభ్యపెట్టే ప్రయత్నమేనన్నారు. పరిటాల రవి హత్య నుంచి బాబాయ్ వివేకానందరెడ్డి హత్య వరకు జరిగిన ఘటనలను ప్రజలు మరచిపోలేదన్నారు. న్యాయం అడిగిన సొంత చెల్లిని కోర్టుల చుట్టూ తిప్పుతూ తమ్ముడిని సమర్థించడం జగన్ కి చెల్లిందన్నారు. రిలయన్స్ సంస్థలపై దాడులు చేయించి తర్వాత రాజ్యసభ సీటు ఇచ్చిన జగన్ కు రాజశేఖర్ రెడ్డి మరణంపై మాట్లాడే నైతిక హక్కు లేదని విమర్శించారు. అమరావతిలో వేల కోట్ల అభివృద్ధి పనులు వేగంగా జరుగుతుండడాన్ని చూసి అసూయ, ద్వేషంతో మాట్లాడుతున్నారన్నారు. తాడేపల్లి ప్యాలెస్ మీడియా సమావేశానికి వచ్చింది. ఈరోజు 5 ఏళ్ల పరదాల పరిపాలన జగన్మోహన్ రెడ్డి మర్చిపోయినట్టున్నారు. మనం మర్చిపోయిన చరిత్ర మర్చిపోదు, వాస్తవాలను కప్పించలేరు. మీరు చేసిన విధ్వంసం 5 ఏళ్ల పరిపాలనలో పుంకాలుగా పుస్తకాలు ఇవాళ కూడా రాష్ట్రంలో పోలీసు అధికారులు సగం మందికి మీరు చేసిన అరాచకాలు, కుట్రలు, కుతంత్రాలు, దోపిడీ, మీ పరిపాలనలో జరిగిన ఈ విధ్వంసం ప్రజావేదిక దగ్గర నుంచి మొదలుపెట్టారు. ఇవాళ మీరు నీతులు చెబుతున్నారా? చేసిన అరాచకాలు మర్చిపోయారా? చేసిన దుర్మార్గాలు మర్చిపోయారా? ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనార్టీ, పేద వర్గాల మీద ఇసుక, మట్టి, బూడిద, లిక్కర్, నాసిరకం మద్యం, వీటన్నిటి మీద ల్యాండు, శాండు, వైను, మైను, వీటి మీద మీరు చేసిన దోపిడీ మర్చిపోయారా? 32,000 కోట్ల లిక్కర్ కుంభకోణం, వందల మంది, వేల మంది ఆ నాసిరకం మద్యం తాగి హాస్పిటల్ పాలై ఈరోజు కూడా జీవోత్సవాలుగా బతుకుతున్న వాళ్ళు చాలా మంది ఉన్నారు. ఇవన్నీ మర్చిపోయారా? జగనాసుర రక్త చరిత్ర మీరు మర్చిపోయిన చరిత్ర మర్చిపోదు. గొడ్డలి చేతితో పెట్టి మొన్న జరిగిన గత 5 ఏళ్ల వైసీపీ పరిపాలనలో 2019లో మీరు చేసింది ఇదే కదా. బాబాయ్ హత్య కేసు గొడ్డలు మా చేతుల్లో పెట్టి మీరు ఎన్నికల్లో గెలిచారు. 151 సీట్లు వచ్చాయి. ఏం ఉద్ధరించావు? ఏం పరిపాలన అందించావు? విజయవాడ సెంట్రల్ నియోజకవర్గంలోని 23వ డివిజన్ లో ఆయుష్ నేత్రాలయ ఆప్టికల్స్ ను ఎమ్మెల్యే బోండా ఉమామహేశ్వరరావు ప్రారంభించారు. ప్రజలకు నాణ్యమైన నేత్ర సేవలు అందించాలని ఆకాంక్షించారు. గురువారం 23వ డివిజన్ కస్తూర్బాయ్పేట పుష్ప హోటల్ సెంటర్ వద్ద నూతనంగా ఏర్పాటు చేసిన ఆయుష్ నేత్రాలయ ఆప్టికల్స్ ప్రారంభోత్సవం ప్రభుత్వ విప్ సెంట్రల్ ఎమ్మెల్యే బోండా ఉమామహేశ్వరరావు చేతుల మీదుగా జరిగింది. ఈ సందర్భంగా బోండా ఉమా మాట్లాడుతూ చిన్నపిల్లల నుంచి వృద్ధుల వరకు దృష్టి సమస్యలు, రీడింగ్ సమస్యలు, హెడ్ఏక్, షార్ట్ సైట్, లాంగ్ సైట్ వంటి నేత్ర సమస్యలతో బాధపడుతున్నారన్నారు. ఆధునిక వైద్య సాంకేతికతతో మెరుగైన చికిత్సలు, లెన్సులు, రీడింగ్ గ్లాసులు అందుబాటులోకి రావడం ఉపయోగకరమన్నారు. 25 ఏళ్లుగా నేత్ర సేవల రంగంలో అనుభవం ఉన్న కృష్ణారెడ్డి ప్రజలకు నాణ్యమైన సేవలు అందించేందుకు ఈ ఆప్టికల్స్ ను ప్రారంభించడం అభినందనీయమన్నారు. నియోజకవర్గంలో ఇక్కడ కస్తూర్బాయ్పేట సెంటర్లో ఆయుష్ నేత్రాలయ ఆప్టికల్స్ కృష్ణారెడ్డి గారి ఆధ్వర్యంలో ప్రారంభించుకోవడం సంతోషం. ఇవాళ దేశంలో కానీ రాష్ట్రంలో కానీ అత్యధికమైనటువంటి సమస్యలు నేత్ర సమస్యలు. చిన్నపిల్లల కాడి నుంచి వృద్ధుల వరకు ఎక్కువ 100కి 70-80% మంది వరకు రీడింగ్ ప్రాబ్లము, హెడేకో, సైటో, లేదంటే లాంగ్ సైటు, షార్ట్ సైటు, అనేకమైనటువంటి దృష్టి సమస్యలు వస్తూ ఉన్నాయి ప్రజలకి.
దానికి అనేక కారణాలు ఉన్నా, అలాగే వైద్యపరంగా అనేక రకాలుగా అడ్వాన్స్డ్ మెడికల్ వచ్చింది. అట్లాగే రీడింగ్ గ్లాసులు కానీ, లెన్స్ కానీ అనేక అత్యాధునికమైనటువంటి ట్రీట్మెంట్లు కూడా వచ్చినాయి. దానికి తగ్గట్టు ఇలాంటి ఆప్టికల్స్ నిష్ఠాతులైనటువంటి వీళ్ళు ఎక్స్పీరియన్స్ ఉన్నటువంటి వీళ్ళు మంచి కామన్ మ్యాన్కి సరిపడా కాస్ట్ ఎఫర్ట్ చేయగలిగినట్టు విధంగా వాళ్ళకి రీడింగ్ గ్లాసులు అన్నీ విజయవాడ నగరంలో ప్రజలకి చాలా అవసరమైనటువంటి, చాలా పేరు ప్రఖ్యాతులు కలిగినటువంటి ఆయుష నేత్రాలయం మరి కృష్ణారెడ్డి గారి ఆధ్వర్యంలో 25 సంవత్సరాల సుదీర్ఘ అనుభవంతో కృష్ణారెడ్డి గారు మరి నేత్రాలయాన్ని ప్రారంభించడం జరిగింది. రాష్ట్ర వ్యాప్తంగా చిన్నపిల్లల నుంచి పెద్దల వరకు ఉండేటువంటి కంటి సమస్యలకి మరి ఇక్కడే టెస్టింగులు చేసి, ఈ నేత్రాలయంలోనే టెస్టింగులు చేసి తక్కువ ధరలకే మంచి నాణ్యత కలిగినటువంటి కళ్ళజోళ్ళని మరి ప్రజలకు అందించడానికి ముందుకు వచ్చినటువంటి కృష్ణారెడ్డి గారిని, వాళ్ళ సతీమణిని, వాళ్ళ స్టాఫ్ని ముందుగా అభినందనలు తెలియజేసుకుంటూ, మరి విజయవాడలో ఉన్నటువంటి నగరంలో ఉన్నటువంటి ప్రజలందరూ కూడా ఈ నేత్రాలయానికి వచ్చి మరి ఇక్కడ ఒకసారి విజిట్ చేసి చూసి ఇక్కడ క్వాలిటీ చూడండి. ఇక్కడ ఒక్కసారి కనుక ప్రజలు వచ్చి కనుక కళ్ళజోడు తీసుకుంటే మరి జీవితాంతం కూడా ఇక్కడే వచ్చేటువంటి పరిస్థితులు ఉంటాయి. కాబట్టి మరి ప్రజలందరూ కూడా, విజయవాడ నగర ప్రజలందరూ కూడా దీన్ని సద్వినియోగం చేసుకోవాలని చెప్పి సందర్భంగా మరి దుర్గా ఆప్టికల్స్ బోస్ గారి యొక్క శిక్షణతో కృష్ణారెడ్డి గారు, బోస్ గారి స్ఫూర్తితో కృష్ణారెడ్డి గారు ఈ నేత్రాలయాన్ని స్థాపించడం జరిగింది. మరి అమ్మవారి ఆశీస్సులతో ఈ నేత్రాలయం బాగా అభివృద్ధి చెంది ప్రజలకి అత్యంత ఉపయోగకరంగా ఉండి ఇలాంటి నా పేరు డాక్టర్ పాములపాటి వెంకటశేషయ్య. నేను ఒక పారిశ్రామికవేత్తను. గత 30 సంవత్సరాలుగా ఈ యొక్క షోరూమ్ ప్రారంభించినటువంటి కృష్ణారెడ్డి గారు నాకు అత్యంత ఆప్తుడు. అప్పటి నుంచి ఆయనతో నాకు మంచి అనుబంధం ఉంది. మంచి వ్యక్తి, మంచి కష్టజీవి. తర్వాత ఆయన వివాహమైన తర్వాత 25 సంవత్సరాల పాటు తన మామగారి షాపును నిర్వహించి దాన్ని మంచి స్థాయికి తీసుకొచ్చారు. ఆ అనుభవంతో కృష్ణారెడ్డి గారు తన సొంతగా ఒక మంచి షోరూమ్ను ఈరోజు నేత్రాలయ అనే పేరుతోటి చేయటం చాలా సంతోషం. ఎందుకంటే ఈయన యువకుడు, ఎంతో అనుభవం ఉన్నటువంటి వ్యక్తి, బాగా పరిజ్ఞానం ఉంది ఈ యొక్క కళ్ళజోళ్ళ మీద. మనందరికీ తెలుసు, కళ్ళజోడు లేకుండా మనిషి కనపడే పరిస్థితి లేదు ఇప్పుడు. అలాంటి పరిస్థితుల్లో దాని యొక్క ప్రాధాన్యత మనకు తెలుసు. ఎన్ని కళ్ళజోళ్ళ షాపులు ఉన్నా సరే వాటికి డిమాండ్ ఉంటూనే ఉంటుంది. ఇది ఒక నిజాయితీపరుడు, మంచి వ్యక్తి అయినటువంటి కృష్ణారెడ్డి ఇక్కడ చాలా చక్కగా. వర్షాకాలంలోపు నగరంలో డ్రైన్ నిర్మాణ పనులు పూర్తి చేయాలని విజయవాడ నగరపాలక సంస్థ కమిషనర్ ధ్యానచంద్ర అధికారులను ఆదేశించారు. పలు ప్రాంతాల్లో డ్రైన్ పనులను ఆయన క్షేత్రస్థాయిలో పరిశీలించారు. రానున్న వర్షాకాలాన్ని దృష్టిలో ఉంచుకుని బందర్ రోడ్, ఎన్టీఆర్ సర్కిల్ రోడ్, కృష్ణవేణి స్కూల్ రోడ్, రామలింగేశ్వర నగర్ తదితర ప్రాంతాల్లో జరుగుతున్న డ్రైన్ నిర్మాణ పనులను కమిషనర్ ధ్యానచంద్ర పరిశీలించారు. ఈ సందర్భంగా కమిషనర్ మాట్లాడుతూ వర్షపు నీరు రహదారులపై నిల్వ ఉండకుండా ముందస్తు చర్యలు చేపడుతున్నామన్నారు. రాష్ట్రంలో ప్రభుత్వ విద్యా రంగాన్ని కూటమి ప్రభుత్వం కార్పొరేట్ శక్తులకు కట్టబెడుతూ విద్యార్థులను, యువతను నయవంచనకు గురి చేస్తుందని ఏఎస్ఎఫ్ రాష్ట్ర కార్యదర్శి బందెల నాసర్జీ, అధ్యక్షుడు జి వలరాజు విమర్శించారు. గతంలో ఎన్నడూ లేని విధంగా పీపీపీ విధానాన్ని ప్రవేశపెట్టి విద్యా రంగాన్ని నిర్వీర్యం చేస్తున్నారని మండిపడ్డారు. గురువారం సిపిఐ రాష్ట్ర కార్యాలయం దాసరి భవన్ లో మీడియా సమావేశం నిర్వహించడం జరిగింది. ఈ సమావేశంలో ఏఎస్ఎఫ్ రాష్ట్ర కార్యదర్శి బందెల నాసర్జీ, అధ్యక్షుడు వలరాజు, ఉపాధ్యక్షుడు ఎం సాయి కుమార్ తదితరులు పాల్గొని మాట్లాడుతూ ముఖ్యంగా 80% పనులు పూర్తయిన మెడికల్ కళాశాలను పూర్తి చేయకుండా ప్రభుత్వం నిర్లక్ష్యం చేస్తోందన్నారు. అధికారంలోకి వచ్చిన 100 రోజుల్లో ఫీజు రియంబర్స్మెంట్ బకాయిలు విడుదల చేస్తామని హామీ ఇచ్చి 2 ఏళ్లు గడుస్తున్నా పట్టించుకోలేదన్నారు. ఇచ్చిన మాట ప్రకారం జీవో 107, 108లను తక్షణమే రద్దు చేయాలని డిమాండ్ చేశారు. నాసర్జీ, ఏఐఎస్ఎఫ్ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి, జూలై 1 నుంచి 4వ తేదీ వరకు అఖిల భారత విద్యార్థి సమాఖ్య ఏఐఎస్ఎఫ్ రాష్ట్ర స్థాయి వర్క్షాప్ ని కర్నూలు నగరం నిర్వహించుకుంటా ఉన్నాం. ఈ వర్క్షాప్ కి రాష్ట్ర వ్యాప్తంగా నలుమూల నుండి పెద్ద ఎత్తున విద్యార్థులు హాజరు ఉన్నారు. అదేవిధంగా ఉమ్మడి తెలుగు రాష్ట్రాల నుంచి క్లాసులు బోధించడానికి వివిధ యూనివర్సిటీల ప్రొఫెసర్లు, మేధావులు రానున్నారు. ప్రధానంగా ఈ రాష్ట్రంలో కూటమి అధికారంలోకి వచ్చిన తర్వాత ఈరోజు పూర్తిగా విద్యా వ్యవస్థని సర్వనాశనం చేశారని చెప్పని ఏఎస్ఎఫ్ గా తెలియజేస్తా ఉన్నాం. నారా లోకేష్ గారు యువగలం పాదయాత్ర నిర్వహించి అధికారంలోకి రాకముందు
ప్రతి నియోజకవర్గం తిరిగి నేను అధికారంలోకి వస్తే 6 నెలల్లో రాష్ట్ర వ్యాప్తంగా పెండింగ్ లో ఉన్న ఫీజు రియంబర్స్మెంట్ బకాయిల్ని విడుదలని చెప్పారు. అధికారంలోకి వచ్చి 2 సంవత్సరాలు గడిచింది, కానీ ఇంతవరకు ఫీజు రియంబర్స్మెంట్ బకాయిలు కేవలం 600 కోట్లు, 700 కోట్లు, 1000 కోట్లు ప్రకటించి డబ్బులు మాత్రం విడుదల చేయడం లేదు. ఇటీవల ఈ సంవత్సరంలో ఫిబ్రవరి 10వ తేదీన ఈ రాష్ట్ర విద్యార్థులకి శుభవార్తని చెప్పని రాష్ట్ర విద్యాశాఖ మంత్రి నారా లోకేష్ గారు 1200 కోట్ల రూపాయల ఫీజు రియంబర్స్ బకాయిలు విడుదలని చెప్పని జీవో ప్రకటించారు. జీవోగానే ఉంది తప్ప ఇంతవరకు 1200 కోట్ల రూపాయల బకాయిలు విడుదల కాలేదు. కేవలం 630 కోట్ల రూపాయల బకాయిల్ని విడుదల చేసి ఈ ప్రభుత్వం చేతులుపుకుంటా ఉంది. కాబట్టి ఏఐఎస్ఎఫ్ గా స్పష్టంగా తెలియజేస్తా ఉన్నాం, అయ్యా విద్యాశాఖ మంత్రి నారా లోకేష్ గారు, ఈ రాష్ట్రంలో ఇప్పటికే చదివిన చదువుకి సర్టిఫికేట్లు చేతికి రాక, మీ ప్రభుత్వం రియంబర్స్మెంట్ విడుదల కాక 10 లక్షల మంది విద్యార్థుల పైగా రోడ్ల మీద నిరుద్యోగులుగా రాజు ఏఐఎస్ఎఫ్ రాష్ట్ర అధ్యక్షులు. ఈరోజు రాష్ట్రంలో ప్రభుత్వ విద్యను కూటమి ప్రభుత్వం విధ్వంసం చేస్తా ఉంది. అందువల్లనే కూటమి ప్రభుత్వం విద్యార్థులను, యువజనులను, ప్రజానికాన్ని నయవంచన చేస్తూ ఇవాళ కార్పొరేట్లు ప్రజలను ఆదరిస్తారనేటువంటి ఒక దుర్బుద్ధితో ఇవాళ చరిత్రలో ఎన్నడూ లేనటువంటి పిపిపి అనేటువంటి విధానాన్ని తీసుకొని వచ్చి దురదృష్టం చేస్తూ విద్యా విధానంలో కూడా తీసుకొని రావడం జరుగుతా ఉంది ఈ కూటమి ప్రభుత్వం. అందులో భాగంగానే మెడికల్ విద్యను నిర్ద్వందంగా ఇవాళ 80% పూర్తయినటువంటి మెడికల్ కళాశాలను పూర్తి చేయకోకుండా ప్రభుత్వ విద్యను పరిరక్షిస్తానని చెప్తూ విద్యార్థులను, యువజనులను, ఈ ప్రాంత ప్రజానీకాన్ని మోసం చేస్తూ కార్పొరేట్ల ప్రభుత్వంగా ఈ కూటమి ప్రభుత్వం విద్యాశాఖ మంత్రి చలామణి అవుతా ఉన్నాడు. అందువల్ల ఆల్ ఇండియా స్టూడెంట్ ఫెడరేషన్ గా నేరుగా హెచ్చరిక చేస్తా ఉన్నాం. ఏవైతే విద్యార్థుల దగ్గరికి ఇచ్చాపురం నుంచి హిందూపురం వరకు వచ్చి 107, 108 జీవోలను రద్దు చేస్తామని చెప్పావో, ఆ 107, 108 జీవోలు రద్దు చేయకపోతే ఆల్ ఇండియా స్టూడెంట్ ఫెడరేషన్ నేతృత్వంలో నీ యొక్క అధికారానికి బీటలు వారే విధంగా ఆల్ ఇండియా స్టూడెంట్ ఫెడరేషన్ పోరాటం చేస్తుంది. ఈ యొక్క ఆల్ ఇండియా స్టూడెంట్ ఫెడరేషన్ అడగడమే కాదు, విద్యార్థులకు, తల్లిదండ్రులకు ఫీజు రియంబర్స్మెంట్ బకాయిలు విడుదల చేస్తానన్నావు. నువ్వు వచ్చిన 100 రోజుల్లో విడుదల చేస్తానన్నావు. 2 సంవత్సరాలు అయితా ఉంది. అంతర్జాతీయ మానవ హక్కుల కమిషన్ ఆంధ్రప్రదేశ్ కమిటీని నియమించినట్లు ఆ సంస్థ జాతీయ అధ్యక్షుడు, అంతర్జాతీయ రాయబారి కుందవరం రాజనందన్ విజ్ఞాన్ వెల్లడించారు. ఐక్యరాజ్య సమితి అనుబంధ సంస్థగా గుర్తింపు పొందిన తమ కమిషన్ రాష్ట్ర ప్రజలకు ఎక్కడైనా అన్యాయం లేదా ఇబ్బందులు ఎదురైనా అండగా ఉంటుందని ఆయన భరోసా ఇచ్చారు. ఇంటర్నేషనల్ హ్యూమన్ రైట్స్ కమిషన్ జెనీవా ఆధ్వర్యంలో గాంధీనగర్ ప్రెస్ క్లబ్ లో సమావేశం నిర్వహించడం జరిగింది. ఈ సమావేశంలో నేషనల్ ప్రెసిడెంట్ కె రాజనందన్ విజ్ఞాన్ పాల్గొని రాష్ట్ర కమిటీని ప్రకటించారు. రాష్ట్ర కమిటీ అధ్యక్షుడిగా బట్టు రాజేష్, ఎగ్జిక్యూటివ్ ప్రెసిడెంట్ గా పాలెం జాన్ దేవదాస్, స్టేట్ వైస్ ప్రెసిడెంట్ గా బందిల్లా భారతి, స్టేట్ జనరల్ సెక్రటరీగా ఎం దేవసత్వం తో పాటు 9 మంది సభ్యులు నియామక పత్రాలను అందుకున్నారు. నా పేరు కె రాజనందన్ విజ్ఞాన్. జాతీయ అధ్యక్షుడిగా, అంతర్జాతీయ రాయబారిగా అంతర్జాతీయ మానవ హక్కుల కమిషన్ ఐక్యరాజ్య సమితి మండలి గుర్తింపు పొందిన ఏకైక సంస్థ నుండి ఈ రోజు ఆంధ్రప్రదేశ్ చాప్టర్ ని, ఆంధ్రప్రదేశ్ కమిటీని నియామకం చేస్తూ ఉన్నాం. ఆంధ్రప్రదేశ్ ప్రజలకు ఎక్కడ అన్యాయం జరిగినా, ఎక్కడ ఇబ్బంది కలిగినా, ఎక్కడ సమస్య కలిగినా మేముంటామని భరోసా ఇస్తున్నాం. మేముంటామని తోడును చెప్తూ ఉన్నాం. మేముంటామని వాళ్ళకు ప్రోత్సాహకరంగా చెప్తూ ఉన్నాం. మానవ హక్కులకు భంగం కలిగితే సహించేది లేదు. కులము, మతము, జాతి అతీతంగా బడుగు బలహీన వర్గాలను లేవనెత్తడానికి మేము సిద్ధపడుతూ ప్రతి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాన్ని ఒక గొప్ప రాష్ట్రముగా, ఒక సంతోషకరమైన సస్యశ్యామలమైనటువంటి రాష్ట్రముగా తీర్చిదిద్దాలని కోరుకుంటున్నాం. నలిగిపోతున్న, నశించిపోతున్న ప్రతి బిడ్డని ఆదరించాలని, ఓదార్చాలని, ఆ యొక్క వారికి సమాధానము దయచేసి వారి పట్ల, వారి అభ్యున్నతికి పోరాడతామని ఆ యొక్క ఆంధ్రప్రదేశ్ కమిటీ తరఫున, అలాగే వచ్చిన వారికి అందరికీ నమస్కారం అండి.
ఇక్కడ ఉన్న క్లబ్ మెంబర్స్కి, ఈ ప్రెస్ క్లబ్ వారికి, కూడి వచ్చిన మీ అందరికీ నమస్కారం. నా పేరు మధు, కాకినాడ జిల్లా, కాకినాడ. నాకు ఈరోజు ఈ ఇంటర్నేషనల్ హ్యూమన్ రైట్స్ కమిషన్ తరపున, జెనీవా తరపున మరి నాకు ఇచ్చిన ఒక నేషనల్ ఎగ్జిక్యూటివ్ మెంబర్గా మమ్మల్ని అపాయింట్మెంట్ చేసినందుకు మరి మొదటగా నా ప్రెసిడెంట్ గారైన రాజనంద విజ్ఞాన్ గారికి, అలాగే కూడి ఉన్న ప్రతి ఒక్క పొజిషన్లో ఉన్న ప్రతి ఒక్కరికి కూడా నా ధన్యవాదాలు తెలియపరుస్తున్నాను. జరుగుతున్న అన్యాయాలు మనందరికీ తెలుసు. వాటి నిమిత్తమే ఈ రాష్ట్రంలో అందరికీ న్యాయం జరిగించాలి, న్యాయం చేయాలి అన్న ఉద్దేశంతోనే ఈ యొక్క కమిటీలో జాయిన్ అవ్వడం కూడా జరిగింది. తప్పకుండా ఇప్పటివరకు మీరు విన్నట్టుగా గౌరవనీయులైన ముఖ్య అతిథులకు, అధ్యక్షులకు, మానవ హక్కుల సంఘం సభ్యులకు, వీడియో మిత్రులకు మరియు ఇక్కడికి విచ్చేసిన అందరికీ నా హృదయపూర్వక నమస్కారం. ఈ రోజు నేను మానవ హక్కుల సంఘం ప్రమాణ స్వీకార కార్యక్రమంలో పాల్గొనడం చాలా గౌరవంగా ఉంది. మన సమాజంలో ప్రతి మనిషికి సమాన హక్కులు, గౌరవం మరియు న్యాయం అందేలా కృషి చేయడం వల్ల అందరి బాధ్యత. మానవ హక్కులు అనేది కేవలం చట్టపరమైన అంశాలు మాత్రమే కావు. అవి ప్రతి మనిషికి గౌరవప్రదమైన జీవితం గడపడానికి అవసరమైన మూల హక్కులు. జాతి, మతం, కులం, భాష, లింగ భేదం లేకుండా ప్రతి ఒక్కరికి సమాన అవకాశాలు కల్పించడమే నిజమైన మానవతా భావం. ఈ రోజు ప్రమాణ స్వీకారం చేస్తున్న సభ్యులందరికీ నా అభినందనలు. ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర రోడ్డు రవాణా సంస్థని ప్రైవేటు వ్యక్తులకు అప్పగించేందుకు ప్రభుత్వం చేస్తున్న ప్రయత్నాలను తీవ్రంగా తిప్పికొడతామని ఏఐటీసీ రాష్ట్ర కార్యదర్శి వెంకట సుబ్బయ్య, అధ్యక్షుడు రావులపల్లి రవీంద్రనాథ్ స్పష్టం చేశారు. ఆర్టీసీని కాపాడుకునేందుకు భవిష్యత్తు కార్యాచరణను రూపొందించడానికి ఈ నెల 26న విజయవాడలో భారీ రౌండ్ టేబుల్ సమావేశం నిర్వహిస్తున్నట్లు చెప్పారు. ఏఐటీసీ రాష్ట్ర కమిటీ ఆధ్వర్యంలో సిపిఐ రాష్ట్ర కార్యాలయం దాసరి భవన్ లో మీడియా సమావేశం జరిగింది. ఈ సమావేశంలో రాష్ట్ర ప్రధాన కార్యదర్శి వెంకట సుబ్బయ్య, అధ్యక్షుడు రావులపల్లి రవీంద్రనాథ్ పాల్గొని మాట్లాడుతూ ఆర్టీసీ ప్రైవేటీకరణకు నిరసనగా ఇప్పటికే అనేక నిరసన కార్యక్రమాలు చేపట్టామని, రాబోయే సమావేశంలో ఇతర కార్మిక సంఘాలను కూడా కలుపుకొని ఐక్యంగా పోరాటాన్ని ఉధృతం చేస్తామన్నారు. ఆర్టీసీ ఉద్యోగులు ప్రభుత్వంలో విలీనమైనంత మాత్రాన సంస్థను ప్రైవేటీకరిస్తే ఊరుకోబోమని ఆయన హెచ్చరించారు. రావులపల్లి రవీంద్రనాథ్, ఏఐటీసీ రాష్ట్ర అధ్యక్షులు. ఈరోజు ప్రధానంగా రాష్ట్ర ప్రభుత్వం ఆంధ్రప్రదేశ్లో ఉన్నటువంటి ప్రధానమైనటువంటి పబ్లిక్ సెక్టార్లో ఉన్నటువంటి రాష్ట్ర రోడ్డు రవాణా సంస్థని ప్రైవేటు వ్యక్తులకు అప్పచెప్పేదానికి తీవ్రమైనటువంటి ప్రయత్నాలు చేస్తూ ఉంది. దీన్ని తిప్పికొట్టాలని చెప్పేసి ఏఐటీసీగా మేము నిర్ణయించుకొని మా ఏఐటీసీ అనుబంధంగా ఉన్నటువంటి ఆర్టీసీ ఎంప్లాయీస్ యూనియన్ ముందు కార్మిక వర్గం వారు ఎక్కడైతే ఏ రంగంలో అయితే పనిచేస్తున్నారో ఆ సంస్థని కాపాడుకునేదానికి ఆ సంస్థలో పనిచేస్తున్నటువంటి కార్మిక వర్గం అంతా కూడా మొన్న 2 రోజుల పాటు నిరసన కార్యక్రమాన్ని తెలియజేశారు. రెండో కార్యక్రమంగా ఈ నెల 26వ తేదీన మన విజయవాడలో పెద్ద రౌండ్ టేబుల్ సమావేశం. ఆ రౌండ్ టేబుల్ సమావేశం అంటే ఏదో మొక్కుబడి కాదు. ఆ సమావేశంలో భవిష్యత్తు కార్యాచరణ, ఆర్టీసీని కాపాడుకునేదానికి ఆ సంస్థలో పనిచేసినటువంటి కార్మిక వర్గంతో పాటు ఆ సంస్థలోనే ఏఐటీసీ కాకుండా ఇతర సంఘాలను కూడా కలుపుకొని ఐక్య కార్యాచరణ రూపొందించుకొని వాళ్ళు ముందుకు రావాలి. ఆ కార్యాచరణ రూపొందిస్తున్నాం. రెండోది, ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి కేంద్ర కార్మిక సంఘాలు, అదేవిధంగా రాష్ట్ర స్థాయిలో ఉన్నటువంటి కార్మిక సంఘాలు, ఇవి కూడా పబ్లిక్ సెక్టార్ని కాపాడుకోవడానికి ఏ సంఘాలు ముందుకు వస్తాయో వాళ్ళందరినీ ఏఐటీసీ సమీకరిస్తుంది. అటు ఎంప్లాయీస్ని, ఇటు బయట ఉన్నటువంటి కార్మిక సంఘాలు సంయుక్తంగా ఐక్య కార్యాచరణ రూపొందించుకొని మనం ఈ వార్తలు ఇంతటితో సమాప్తం. నమస్కారం.